అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపే అతిపెద్ద అమావాస్య, మాఘ అమావాస్య. రేపటితో మాఘ మాసం ముగిసిపోతుంది. మరుసటి రోజు నుండి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. మాఘ మాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయని వారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజైనా సరే మాఘ స్నానం చేస్తే నెలంతా మాఘ స్నానాలు చేసిన ఫలితం వస్తుంది గనక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయలేని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు మాఘ స్నానం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కదా. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు. తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాలలో ఉంది. శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు, చేయని వారే కూడా ఈ కూరను తినరాదు. కాదని ఈ అమావాస్య రోజు ఈ కూరను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. నరకానికి పోతారు. కష్టాల పాలవుతారు. సమస్యలన్నీ బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కష్టాలను తెచ్చుకున్నట్టుగా అవుతుంది. భూమి మీదే నరక బాధలు అనుభవించవలసి వస్తుంది. పైగా ఈరోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఎవరు కూడా ఈ మాఘ అమావాస్య రోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మర్చిపోవద్దు. ఈ అమావాస్య మాఘ మాసంలో చివరి రోజు గనక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించాలి. ఈరోజు ఉదయం కొంచెం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్జ్యం వదలాలి. భగవానుడికి ఆర్జ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి. మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. మీ జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా బయటికి పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపులో లేదా గంధంతో పాలను కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్తో స్వస్తిక్ గుర్తు గీయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గల్లులుప్పు ఒకటి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం గల్లులుప్పును వేసి దాని మీద కొన్ని ఆవాలను కూడా వేసి మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే అందులోని ఐశ్వర్యాన్ని పొందుతారు. కష్టాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతూ ఉంటుంది. ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. డబ్బు పరంగా నష్టపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మానికి ఈ ఉప్పు మూటను కట్టుకోండి. నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు సార్థం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం దక్కుతుంది. అంతేకాదు, ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని
ఉరూరుడికి శరత్ కుమారుడు చెప్పాడు. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోనే కష్టాలన్నీ కూడా తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలుగజేస్తారు. ఈ మాఘ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలల్లో కుంకుమ, ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘ స్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘ స్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికున్నప్పుడే మాఘ స్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానం ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలోని నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలోనే స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణాల్లో చెప్తుంది. గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుడి శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగా జలంతో స్నానం చేస్తే మహాపాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘ పురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబెడు నీళ్ళు తీసుకొని గంగా గంగా అని అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ, లేదా 7 తులసి ఆకులను కానీ, లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ, తులసి ఆకులు కానీ, పాలు కానీ, తర్వాత ఒక చెంబడు నీటిని తీసి గంగా గంగా అని 3 సార్లు అనుకొని ఆ చెంబడు నీటిని తలపైన పోసుకొని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దోషాలు, బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకి పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. నేను సాధించే శక్తి వస్తుంది. మీ శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. దైవిక శక్తులు వస్తాయి. మీకు దేనినైనా సాధించే శక్తి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా పప్పును మరియు పొట్లకాయను తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులు తినకూడదు. పప్పు రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో కావచ్చు, పుట్నాల పచ్చడి రూపంలో కావచ్చు, అలాగే పొట్లకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో కూడా పప్పును పొట్లకాయను తినవద్దు. ఈరోజు పొరపాటున పప్పును కానీ పొట్లకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. వారి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు.
అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, కొన్నట్లు గుడ్లు ఇవన్నీ కూడా తినకూడదు. మాఘ అమావాస్య అనేది సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజు పొరపాట కూడా నాన్ వెజ్ తినకూడదని మాఘ పురాణంలో ఉంది. మాఘ అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రాలతో ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు మాంసాహారం తినవద్దు. కాదని తింటే అనేక రోగాలు వస్తాయి. భవిష్యత్తులో అనేక కష్టాలను, సమస్యలను, బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ రోజున నాన్ వెజ్ తినవద్దు. కేవలం కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, నూడిల్స్, మంచూరియా, చికెన్ పకోడీలు, బర్గర్లు, చికెన్ పిక్స్, పిజ్జాలు ఇవి ఏ రూపంలో కూడా మాంసాహారం తినకూడదు. కాదని మాఘ అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, రోగాలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పొట్లకాయ పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలు ఈరోజు తినకూడదు. అందులోనూ శివరాత్రి తర్వాత ఈ అమావాస్య వస్తుంది. కాబట్టి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అసలు ఈ కూరను తినకూడదు. తింటే ఉదర సమస్యలు వస్తాయి. ఉపవాసం లేని వారు కూడా ఈ కూరలు తినకూడదు. ఎవరైనా సరే మాఘ అమావాస్య రోజు ఈ కూరలను తింటే మహాపాపం తగులుతుంది, సునక జన్మాన్ని పొందుతారు. అంతేకాదు దరిద్రం పడుతుంది, అనారోగ్యాలు వస్తాయి, ధనం ఖర్చు అయిపోతుంది, అప్పుల పాలైపోతారు, చేతుల్లో రూపాయి కూడా మిగలదు, కష్టాలతో సమస్యలతో సతమతం అయిపోతుంటారు, కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న మాఘ అమావాస్య రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన మహాపదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ, పాదరక్షకులు కానీ, గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య రోజు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలను చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా ఈ మాఘ మాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాఘ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధిక రేట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య ఋతు తర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన రోజు. అంతటి శక్తి కలిగిన ఈరోజు మీరు ఒక చెట్టు కొమ్మ తెచ్చి అక్కడ పెడితే మీకు తిరిగిలేని యోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నడపీడ, దిష్టి దోషాలు పోతాయి, దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మని ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలని, ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీకు అదృష్టాన్ని కలిగించే అదృష్టమైన రోజు రానుంది. అమావాస్య ఎన్నో అతీంద్రియ శక్తులు ఉండే రోజు. ఇలాంటి రోజు ఒక చెట్టు కొమ్మని ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటంటే గారె చెట్టు. గారె చెట్టు యొక్క కొమ్మ. గారె చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. గారె చెట్టు ఇంట్లోని దోషాలన్నింటినీ కూడా, గ్రహ దోషాలన్నింటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది. ఇంట్లోని వాస్తు దోషాలన్నీ కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన రోజు ఈ చెట్టు కొమ్మని సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అమావాస్య రోజు ఇలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న కొమ్మను ఉపయోగించి ఇంట్లో ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవచ్చు. ముందుగా ఈరోజు దగ్గరలో ఉండే ఎక్కడైనా కానీ గాడి చెట్టు ఉండేవో చూసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు పోసి ఇంటిని బాగు చేసుకోవడానికి నేను తీసుకెళ్తున్నాం తల్లి అని చెప్పి నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ముందు గోడపై, అంటే గేటు పక్కన, గోడ పక్కన పెట్టి ఉంచాలి. ఈ కొమ్మకు బొటన వేలితో 5 బొట్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి, లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బొటన వేలితో 5 బొట్లు పెట్టడం. ఇలా ఈరోజు రాత్రి 12 గంటల లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారమండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కూడా
ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగిటివ్ శక్తులు రాకుండా చేస్తుంది. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే పోగొడుతుంది. ఇలా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మన అభివృద్ధి నరదిష్టికి కారణం అవుతుంది. అలా నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగులకు రాకపోవడం, పెళ్ళి ఆలస్యం అవ్వడం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఎంతో శక్తివంతమైన ఈ రేపు మీరు కూడా ఈ గారె మండెను ఇంటి ముందు పెట్టుకొని ఐశ్వర్యాన్ని పొందండి. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగిటివ్ శక్తులు పారిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ ఇంటికి ఉన్న నరదిష్టి, నరపీడ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. మరి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి కనుక ఈ రోజు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వులను బొటున వేలికి అద్దుకొని తర్పణం ఇవ్వాలి. ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో కలహాలు, అశాంతి తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాము. కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి. అది కూడా మధ్యాహ్న సమయంలో చేయండి. అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడిన సమయంలో ప్రతి గృహంలో ఆడవారు ఒక పరిహారం చేయండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, చెంబుడు నీటిని తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పు, స్పూన్ పసుపు కలపండి. ఉప్పు పసుపు నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి. ఇంట్లో అన్ని మూలలో చల్లండి. ఇలా చేయటం వలన ఇంట్లో మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. మరొక విషయం ఏమిటి అంటే ఈ చల్లే నీటిని వేప మండతో కానీ, మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది. నరఘోష ఎవరి ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు, మానసిక ఇబ్బందులు అనేటివి సమస్యలు ఎదురుకావు. ఇలా నరదిష్టి ఉందని భావించేవారు అమావాస్య ఈ అద్భుతమైన రోజు నీటిలో పసుపు, ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లడం వలన అనే చెడు శక్తులన్నీ కూడా బయటికి పోతాయి. అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది. లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. మీకు ఉన్న బాధలు, కష్టాలన్నీ కూడా పోయి కుబేరులు అవుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య ఈరోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే దానికి మీరు నానబెట్టిన పెసరపప్పును పెట్టండి. మీరు అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును నానబెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టంగా పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం దంచి వేసి ఆవుకు పెట్టండి. అమావాస్య రోజు ఆవుకు బెల్లం, పెసరపప్పును ఆహారంగా పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏది పట్టుకున్నా కానీ బంగారంలాగా మారిపోతుంది. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టడం వలన మీ గ్రహస్థితి మారుతుంది. మీకున్న ఆరోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అమావాస్య రోజు గోవుకు పూజ చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టి ఆవును పూజించేయండి. తర్వాత ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ అమావాస్య రోజు ఆవు మీ ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు వీటిని ఆహారంగా పెట్టండి. ఆవుకు నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే
ఆవు తలకు ఎప్పుడు కూడా నమస్కరించకూడదు. ఆవు తోక భాగం వైపు మాత్రమే నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు ఆవు కనిపించిన, మీ వద్దకు ఆవు వచ్చిన, మీరు ఆవు వద్దకు వెళ్ళిన ఆవుకు పెసరప్పు బెల్లాన్ని తినిపించండి. ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చే శక్తి ఉంటుంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలున్నాయి, మా కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలున్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంతకు నెలకు 12 అమావాస్యలు వస్తాయి సంవత్సరానికి. ప్రతి అమావాస్యకి శక్తులు ఉంటాయి, కానీ ఈ అమావాస్య మామూలు కాదు, చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా, దరిద్రాలన్నీ కూడా, నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనిదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని, వెల్లుల్లి తినవద్దు. ఏ రూపంలో కూడా ఈరోజు ఉల్లి, వెల్లుల్లి తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక కానీ ఉల్లిని, వెల్లుల్లిని ఆహారంలాగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరు కూడా తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని వంటలో వాడినందుకు ఏ రూపంలోనూ తినవద్దు. నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు, నరదిష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ కూడా ప్రధానంగా ఉండే సమస్య ఏమిటంటే నరదిష్టి. నరదిష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోకి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదిష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదిష్టి కూడా అంతా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదిష్టి అంతా కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయని వేయండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడుకోవాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి, చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఎర్ర రంగు క్లాత్లో
ముందు నిమ్మకాయను వేయండి, తర్వాత గుప్పెడు గల్లుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగించేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి, ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు గ్లాసు తీసుకొని దాంట్లో నిమ్మకాయ వేయండి, ఆ పైన గుప్పెడు గల్లుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలు కూడా వేయండి. తర్వాత వీటన్నింటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను ఈ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికి కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అక్కడ 48 గంటలు వదిలేసేయండి. అంటే 2 రోజులు అలా వదిలేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంట పడనీయకుండా తీసుకొని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడేయండి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉన్న నరదిష్టి, మీకుండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లో మీరు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవాళ్ళు, ఏ రోజు కాలికి నల్లదారం కట్టితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు, కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారాన్ని కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లదారం కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర వదిలి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరికి కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారాన్ని అయితే వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్, ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలోనే మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకులు కాకుండా మీరు వచ్చిన కాకులు తోలిస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపండి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణము మొదలైన శుభకార్యాలు చేయకూడదు. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువగా మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే కూడా దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది.
ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్టుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. కాబట్టి కాకి కనిపిస్తే ఏదో ఒక గింజలు అయితే వేయండి కాకులకు వేస్తే. ఎందుకంటే ఈరోజు మీ పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారాన్ని వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులు తోలేస్తే వారికి